వరకు చూడలేదే ఇంత సరుకు 2002 వరకు చూడలేదే ఇంత సరుకు సోకులతో వచ్చేసింది సూదులతో పుచ్చేసింది అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో చిత్తో చిట్టమ్మ కూతురో మెత్తంగా సత్తా చూపించమంతిరో తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి అవ్వా నాకే కావాలి అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందురో Hello, good afternoon and namaste. Welcome to Orthofit Oil and Syrup. Atta Bangaram, Kodal Singaram. మదర్స్ డే గురించి విన్నాము, జరుపుకున్నాము. ఫాదర్స్ డే గురించి కూడా కొన్ని సంవత్సరాలుగా చాలా ఘనంగానే జరుపుకుంటున్నాం, విన్నాం కూడా. కానీ మదర్ ఇన్ లాస్ డే అని ఎప్పుడైనా విన్నారా? మీలో కొంతమంది వినే ఉంటారు. ఎస్, ఈరోజు మదర్ ఇన్ లాస్ డే. ఈరోజు మదర్ ఇన్ లాస్ డేని కూడా చాలా గ్రాండ్గా జరుపుకోబోతున్నాము విత్ అవర్ బంగారమైన అత్తగారులు అండ్ సింగారమైన కోడలు. సో వెల్కమ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. వచ్చేటప్పుడు ఫుల్ జోష్గా వచ్చారు కదా, అక్కడి నుంచి చూస్తూ ఉన్నాను. సడన్లీ ఏంటి ఇలా చాలా సీరియస్ అయిపోయారు? ఆవిడైతే పాపం మొహం అంతా తిప్పేసుకుని ఏదో సంథింగ్, ఏదో పెద్దది, ఏదో సంథింగ్ అయిపోయింది అన్నట్టే ఉన్నారు. ఏమండి మీరు కూడా అలాగే ఉన్నారు, ఏమైందని? ఏం లాభం, మా ఏజ్ వాళ్ళకి మేము అత్తగాళ్ళకి చేసాం, ఇప్పుడు కోళ్ళకి చేస్తున్నాము. మాట్లాడుతున్నాం కదా, ఎప్పుడు మీరే మాట్లాడతారు, ఇప్పుడైనా మమ్మల్ని మాట్లాడిస్తారా లేదా? అదే మరి, ఇప్పుడు ఫైటింగ్ చేస్తున్నారు కోడలతోని. కాదమ్మా, ఫైటింగ్ ఏం చేయట్లేదు. ఎంత చేసినా కూడా కోళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. శోభ గారు, మీరు మరీ ఎవరో మిమ్మల్ని కొట్టినట్టు, ఓ మిమ్మల్ని లాగి ఈడ్చి తీసుకెళ్ళినట్టు ఉన్నారు. అత్తగారులుగా కోడళ్ళకి ఎంత చేస్తున్నాం ఈ రోజుల్లో. పిల్లలు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు, కోడళ్ళు కొడుకులు. మార్నింగ్ నుంచి నైట్ వరకు పిల్లల్ని చూసుకోవాలి, మిమ్మల్ని చూసుకోవాలి, మామయ్య గారిని చూసుకోవాలి, మా హస్బెండ్ ని చూసుకోవాలి. ఆఫీస్ వెళ్ళిపోతున్నాం అని చెప్తున్నారు కదా అత్తగారు. లేదు, సండేస్ అయితే హాలిడేస్ అంటే ఆఫీసులకు వెళ్తున్నా, వెళ్ళి లోపల అన్ని పనులు చేసేసే వెళ్తున్నాం కదండి. అబ్బా, ఈ మదర్ ఇన్ లాస్ డే స్పెషల్ అత్త బంగారం కోడలి సింగారం ఎపిసోడ్ ని మొదలు పెట్టేద్దామండి. ఫస్ట్ రౌండ్ అత్త పాట, కోడలి ఆట. రమ్య అండ్ ఇందిరా గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఇందిరా గారు, మీ పాట వినొచ్చా? మాయదారి సిన్నోడు మనసే లాగే సింటూ నా మనసే లాగే సిండు. పెళ్ళెప్పుడు రా మామ అంటే? మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. కామమ్మ చెప్పవే, కామమ్మ చెప్పవే, చిన్నమ్మ చెప్పవే, చిన్నమ్మ చెప్పవే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. రమ్య, మరి ఇందిరా గారు నీకంటే మంచి ఎనర్జీ, మంచి ఊపుతో ఉన్నట్టున్నారా? నువ్వు కూడా కొంచెం మంచి హుషారుగా ఉండాలి. ఏం డాన్స్ చేస్తావు రమ్య? నేను ఒళ్ళింత తిల్లింత కావాలి. ఒళ్ళింత తిల్లన్న కావాలిలే. సో మాకు థ్రిల్ కావాలి, వచ్చేయి. కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే, జల్లంత
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే హే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. రమ్య చిన్న పిల్లలాగా చాలా బాగా చేసేవరా. రమ్య అండ్ ఇందిరా గారు మార్క్స్ చూసేద్దామా? ఇందిరా గారికి మా సింగారమ్మ ఎన్ని మార్కులు ఇస్తుందో. ఇందిరా గారికి 150 వచ్చేసాయి. రమ్య బంగారత్తమ్మ నీకు ఎన్ని మార్కులు ఇస్తున్నారో చూద్దాం. $100 and 150 250 పాయింట్స్ ఈ రౌండ్లో మీకు. నెక్స్ట్ శైలకృప అండ్ శోభా గారు. శోభా గారు ఇప్పుడు మీ మూడ్ ఓకేనా? అత్తగారుల మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదమ్మో. ఆడపడుచులు వస్తే అత్తగారులు ఎలా బిహేవ్ చేస్తారంటే కోడలా నేను కోడలతో క్లోజ్ కాదు నువ్వేనమ్మా నాకు ముఖ్యం అంటారు. ఆ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కోడలా కోడలా అంటారు. మీరు కూడా అలాగే అంటారా చెప్పండి? కూతుర్లాగా చూసుకుంటున్నారు. అంతే కాదు మీకు కూతుర్లు ఉన్నారా? కూతుళ్ళు లేరండి. మా కోడలతో ఆ సరదాలన్నీ తీర్చుకుంటున్నానండి. ఎంత చక్కగా ఉందో చూడండి, ఒక మంచి మోడల్. అందుకే నేను పాడబోయే పాట కూడా మా కోడల్ని కూడా హైలైట్ చేస్తూ ఉండేలాంటి పాడే. పాడండి. అత్త ఉన్న కోడలు తమ్మురాలు ఓయమ్మో, కోడలున్న అత్త గుణవంతురాలు ఆహుం ఆహుం. కోడల కోడల కొడుకు పెళ్ళమ్మా ఓయమ్మా, నీ మొగుడు నా మొగుడు ఇక ఇంటికొస్తారా ఆహుం ఆహుం. ఆ కూలి పైసలు తెచ్చి మన చేతికి ఇస్తారా ఆహుం ఆహుం. అయ్యో అలా అయితే ఎలా అత్తమ్మా? ఎలా కోడలా నువ్వే చెప్పమ్మా అంటే అప్పుడు కోడలు ఏముంటుందో తెలుసా? ఇలా అంటుంది, అత్తమ్మ నువ్వు నేను కలిసి ఉంటేను మన కుటుంబం అంతాను బాగు చేద్దామే ఓయమ్మ. అత్తలందరూ కలిసి కట్టుగా ఉంటేను కోడలకెప్పుడు సమస్యలే రావమ్మో. ఇవాళ ఈ రోజే ఈ మాటే చెప్తామమ్మో. మీ కోడల్ని బాగానే అప్రిషియేట్ చేశారు మీ పాటల ద్వారా. మీరందరూ ఎప్పుడు చూసినా కోడల్ని మెచ్చుకుంటూ అలా ఉండే కాకుండా ముందు అసలు కోడళ్ళ గురించి అత్తగారు ఇలా గట్టిగా మాట్లాడినట్టుండి తర్వాత అసలు విషయం బయటపెట్టి కోడలు ఎంత గొప్పదో తెలియజేయాలి. శోభ గారు మీరు మంచి యాంకర్ కావచ్చు. యాక్చువల్లీ అత్తగా వచ్చేస్తారా నాతో పాటు యాంకర్ చేయడానికి? అత్తగారులందరినీ కలిసి తీసుకొస్తామండి. ఎప్పుడు కోడళ్ళే చేస్తున్నారు యాంకరింగ్. ఈసారి స్పెషల్ ఎపిసోడ్ మీరు పెడితే అయితే ఏమైపోవాలి? అత్తగారులందరూ యాంకరింగ్ చేస్తే టీవీ ఏమైపోవాలి? ఇంకా బాగుంది. అది కాస్త ఆలోచించాల్సిన విషయం. ప్రస్తుతానికి ఇప్పుడు కోడలు డాన్స్ చూద్దాం. రామ్మా. అట్లా నవ్వేసి పారిపోమాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా అది. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. నిజంగా అత్తగారు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న చీరలా ఉంటది. శైలకృప అండ్ శోభ మీ స్కోర్స్ చూద్దాం. సింగారమ్మ శోభ గారికి ఎన్ని మార్కులు ఇస్తుందో చూద్దాం. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ లాగా బాగానే డాన్స్ చేసావు. మరి నీ స్కోర్ చూద్దామా? బంగారు అత్తగారు
ఆవిడకి ఎన్ని మార్కులు ఇస్తున్నారు? అండ్ 200. సో మీ స్కోర్ వచ్చేసింది 400 పాయింట్స్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు హిమజ అండ్ నిర్మల గారు రెడీయా? నిర్మల గారు అప్పటి నుంచి పాపం నవ్వుతూనే ఇంప్రెస్ చేస్తూ ఉన్నారు. మీ నవ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. థ్యాంక్స్ అండి. స్టార్ట్ చేస్తారా ఆ నవ్వుతోనే ఒక పాట? మామ 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 మంచి folk songs పాడుతున్నారు. ఏమే ఏమే భామా పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టూ చుట్టూ తిరుగుతాను మర్యాద తాళి కట్టకుండా ముట్టుకుంటే తప్పు కాదా ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దించువారు మీరు కాదా చెయ్యి వెయ్యపోతే బెదురుతారు వింత కాదా ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా. ఎన్ని పాటలు వచ్చినా ఎన్ని వెరైటీ ఆఫ్ సాంగ్స్ వచ్చినా కానీ ఫోక్ సాంగ్స్ కి ఉన్న బ్యూటీ వేరు. మంచి ఫోక్ సాంగ్ పాడారమ్మా. సో నెక్స్ట్ హిమజ ఏం డాన్స్ చేస్తావు? అలెగ్రా. అబ్బో ఏమే భామా భామా అంటే అలెగ్రా అలెగ్రా అంటూ మొదలు పెడుతుందంటారా? అసలు షకీరా లాగా అనాలా లేకపోతే శ్రేయా లాగా అనాలా తెలియట్లేదురా. అసలు నడుము ఆ ఫ్లెక్సిబిలిటీ అబ్బాబ్బాబ్బా ఒక్క నిమిషం కూడా అసలు నువ్వు డాన్స్ చేస్తా ఉంటే ప్రతి ఒక్కరు అలా చూస్తూ ఉండిపోయాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మార్కులు చూద్దాం. హిమజ అండ్ నిర్మల గారు మరి మీ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ కి మా వాళ్ళు ఎన్ని మార్కులు ఇస్తారో చూద్దాం. ముందుగా నిర్మల గారి స్కోర్ ఏంటి? ఏమే బామా బామా 250 250. వెరీ గుడ్. సో హిమజ గారు మీ మార్కులు చూద్దామండి. ఎస్
500 పాయింట్స్ అంటే మొత్తం మార్కులు కొట్టేశారు. ఓకే, సో లాస్ట్ కృష్ణవేణి అండ్ భవానీ గారు. భవానీ గారు మీ పాట. అది కూడా ఒక ఫోక్ సాంగ్ లాంటిదే అండి, చిట్టపట్ట చినుకులు పడుతూ. అబ్బాబాబా, ఈ రోజు మంచి మంచి క్లాసిక్ పాటలు పాడిస్తున్నారబ్బా. పాడండి. మూమెంట్స్ ఇచ్చేచ్చా, ఉత్తనే పాడమంటారా? బాబాయ్, పాడుతూ డాన్స్, ఒక వెరైటీ పర్ఫార్మెన్స్. రండి. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టా చేతులు కలిపి చెట్టు నీడకై పరిగెడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. సో పాటతో పాటు డాన్స్ అన్నారు. ఒకవేళ మీకు ఛాన్స్ ఇస్తే జీన్స్ షర్ట్ వేసుకొని వచ్చేస్తారంటారేమో. తప్పకుండా మరి. అబ్బో, ఇది కూడా వినాలా నేను? సరే సరే, ఒక ఎపిసోడ్ లో తప్పకుండా మిమ్మల్ని ఆ డ్రెస్ లో పిలుస్తానులేండి. రామ్మా, నువ్వు డాన్స్ చేసేయి, రా. పాష్ పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేశాను. పాట ఎందుకు చూస్ చేసుకున్నావు తల్లి? అత్తగారిని రింగులు తిప్పుదామని. అత్తగారిని రింగులు తిప్పుతావా? ఏమో అల్లు అర్జున్ ఇష్టమని చెప్తామనుకున్నాను కానీ ఇలాంటి జవాబు ఎక్స్పెక్ట్ చేయలా. సరే, భవానీ గారికి కృష్ణవేణి గారికి ఎన్ని మార్కులు చూద్దాం. ముందుగా భవానీ గారి మార్కులు ప్లీజ్. మరి కృష్ణవేణికి మా బంగారు అత్తయ్య ఎన్ని మార్కులు ఇస్తుందో చూద్దాం. $150 and $150. సో మీ స్కోర్ 300 పాయింట్స్. వెరీ గుడ్. సో ఇంతటితో మన ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఒకసారి ఫస్ట్ రౌండ్ స్కోర్స్ చూసేద్దాము. లీస్ట్ స్కోర్ పై ఉన్నారు రమ్య అండ్ ఇందిరా గారు విత్ 250 పాయింట్స్. 300 పాయింట్స్తో ఉన్నారు కృష్ణవేణి అండ్ భవానీ గారు. 400 పాయింట్స్తో ఉన్నారు శోభ అండ్ శైలకృప. అండ్ 500 పాయింట్స్తో అలెగ్రా డార్లింగ్ లీడ్లో ఉంది. సో హిమజ అండ్ నిర్మల గారు. సో ఫస్ట్ రౌండ్ పూర్తి చేసేసుకున్నాము. మదర్ ఇన్ లాస్ డే మీరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? అయితే మీ అత్తగారిని స్పెషల్గా ఫీల్ చేయించడానికి మీరు ఏం చేస్తారు ఒకసారి ఆలోచించండి. ఈలోపు మేము ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం. ఆర్థోఫిట్ ఆయిల్ అండ్ సిరప్, అత్త బంగారం కోడల్ సింగారంలో ఒక చిన్న బ్రేక్. నా డిజైన్ చూసే కోటిలో పెట్టుంటారు. అమ్మా నిజంగా చెప్పండి, మీరు కోటి సుల్తాన్ బజార్ వెళ్ళి కొని తీసుకొని రాలా? నేనే పెద్ద గిఫ్ట్, ఇంకా కొత్త గిఫ్ట్. అలాంటి ఆన్సర్స్ ఒప్పుకోలే, అవి పాత ఆన్సర్స్. I love you అని పలికినదే నిన్ను తాకిన గాజైనా పలికిన నా చలిన పుల్లో నీ ప్రేమని చూస్తున్నా. అత్తగారులందరూ వినండి ఈ విషయం.